నమస్తే, వెల్కమ్ టు ఎస్దే రాణి కిచెన్. ఈరోజు మనము తోటకూర పప్పు చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. తోటకూర అండి, ఇట్లాంటి కట్టలు 4 కట్టలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని మంచిగా కడుక్కొని కట్ చేసుకున్నానండి. 4 కట్టలు. 100 గ్రాములు కందిపప్పు, 1 ఉల్లిపాయ, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ అండి. నిమ్మకాయ వేసుకుంటున్నామండి. కొంతమందికి ఆకుకూర పప్పు గ్యాస్ వస్తుంది కాబట్టి చింతపండు వేసుకోకుండా నిమ్మకాయతో చేసుకుంటే గ్యాస్ ఏమీ లేకుండా మంచిగా ఉంటుందండి. ఆకుకూర పప్పు కూడా తినచ్చు. కొంతమంది ఆకుకూర పప్పు అస్సలు తినరు, ఎందుకంటే గ్యాస్ వస్తుందని. కాబట్టి ఇక్కడ చింతపండు వాడట్లేదు నేను. కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకోవచ్చండి. ఇంకొండి 100 గ్రాములు ఇలాంటి కప్పు, ఏదైనా ఒక కప్పుతో కప్పు వేసుకోండి. ఇది శుభ్రంగా కడుక్కొని తెచ్చుకున్నాను. గొండి ఇలాంటి గ్లాసు, ఇది 250 ml అనమాట, వాటర్ పట్టే గ్లాసు. ఇట్లాంటి గ్లాసు ఏదైనా మీరు వాడుకోవచ్చు. గొండి ఇలాంటి గ్లాస్తోని వేస్తున్నాను నేను. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి, అంటే 750 ml వాటర్ అనమాట. ఇంకా తర్వాత మనం వేసుకుందాము ఆయిల్ అండి. పప్పు ఉడకడానికి 1 స్పూను ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. మనము కుక్కర్ వాటిలో చేసుకోవట్లేదు కదా, కుండలో వండుకుంటున్నాం కదా, అందుకోసమని. చూడండి చక్కగా ఇట్లాగా ఉడుకుతుంది. ఒక్కసారి వాటర్ వేసేస్తే మరి చాలాసేపు పడుతుంది ఉడకడానికి. మనం మార్నింగ్ టిఫిన్ చేసుకునేటప్పుడే పక్కన సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, 1 పావు గంటలో పప్పు ఉడికిపోతుంది. అమ్మో, కుండలోని చాలా టైం పడుతుందని భయపడక్కర్లేదు. సిమ్లో పెట్టుకొని మనం బ్రేక్ఫాస్ట్ చేసేలోపు పప్పు ఉడికిపోతుంది. ఇంకోండి వాటర్ తగ్గింది కదా, ఇప్పుడు 1 గ్లాస్ పోసుకుందాము. పోసుకొని ఉడికించుకుందాము. మన తోటకూర పప్పు మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు అండి, మీడియంగా ఉండాలి. కాబట్టి మనం చూసుకొని వాటరు పోసుకోవచ్చు. ఇంకోండి ఇలా ఉడకాలి పప్పు. చూడండి ఇలా ఉడకాలి. చూడండి బాగా ఉడికిపోయింది, 80% ఉడికిపోయింది. ఇంకా 20% మాత్రమే ఉడకాలి. ఆ టైంలోనే మనం పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ అన్నీ కూడా వేసుకోవాలి. గొండి టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఏమో పొడవుగా చీలికలాగా కట్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకుంటామండి. కొద్దిగా పసుపు అండి, కారం అండి 1 స్పూన్ చాలు. అంతా చక్కగా కలుపుకుందామండి. కారం పసుపు అంతా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము. చక్కగా ఉడుకుతుంది చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు తోటకూర వేసేసుకుందాము. తోటకూర లేతగా ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే కసకస అంటుంది. లేత తోటకూర అనుకోండి ఈజీగా మగ్గిపోతుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాము. గొండి ఇప్పుడు 1 గ్లాస్ వేసుకుంటున్నాను. మొత్తం కలిపి 5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను, అంటే 1.5 లీటర్ వాటర్ అన్నమాట అండి. కందిపప్పు ఉడకడానికి మనకి పట్టేది వాటరు 1.5 లీటర్ సరిపోతుందండి. ఎక్కువ జారుగా లేకుండా, అలాగే థిక్గా కాకుండా అలాగా వస్తుంది మన తోటకూర పప్పు. చూడండి చక్కగా ఉడికింది కదా ఆకుకూర పప్పు. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ముందు వేసుకుంటే పప్పు అది ఉడకదండి, అందుకోసమని ఇప్పుడు వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నాను.
ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా ఉండేటట్టుగా వేస్తున్నాను. అలా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూసారా చక్కగా ఉడికింది. తోటకూరలో ఉన్న వాటర్ కూడా వచ్చింది. ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా వద్దు, మరీ చిక్కగా వద్దు. ఇలా ఉంటే చాలు. మళ్ళీ మనం స్టవ్ కట్టేసిన తర్వాత చల్లారినాక ఇంకో కొంచెం దగ్గరికి అవుతుంది. కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. మన పప్పు ఉడికిపోయింది, తోటకూర పప్పు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఇంకోండి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఇవి వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేయించుకుందామండి. ఇంగువ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంగువ వలన అరుగుదల వస్తుంది, మంచి సువాసన కూడా ఉంటుందండి. అందుకని ఇంగువ వేస్తాను. చక్కగా వేయించుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుందాము. అంతే అండి, ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు తోటకూర పప్పు. మన తాలింపు కూడా వేగిపోయింది. ఇప్పుడు వేసేసుకుందాము. ఇంకోండి పప్పులో వేసేసుకుందాము తాలింపు. లాస్ట్లో మనం నిమ్మకాయ వేసుకోవాలండి, బాగుంటుంది. టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, చేదు అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము నిమ్మకాయ రసం వేసుకోవాలి. కొన్ని నిమ్మకాయ రసం వేసేసాను. వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం మంచిగా కలిసేలాగిన తాలింపు, నిమ్మకాయ. అంతే అండి, ఈజీగా కుండలో తోటకూర పప్పు చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. వీలైనంత వరకు కుండలో చేయగలిగితే చేయండి, లేకపోతే డేక్షాలైనా చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.